ఓం శాంతి 28/4/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బాబా త్యాగి, మహాత్యాగి, సర్వస్వత్యాగి మూడింటి గుర్తులు తెలియజేశారు. 2 వివరంగా తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు సర్వస్వత్యాగుల లక్షణాల గురించి వినిపిస్తూ ఉన్నారు. బాప్దాదా నలువైపులా ఉన్న మహాత్యాగులు, సర్వస్వత్యాగులైన పిల్లలందరినీ చూస్తున్నారు. ఎలాంటి పిల్లలు ఈ మహాభాగ్యంను ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు మరియు సమీపంగా చేరుకున్నారు. ఇటువంటి సమీపనగా సమానమైన శ్రేష్టమైన సర్వస్వత్యాగి పిల్లలను చూసి బాప్దాదా హర్షితులవుతున్నారు. సర్వస్వత్యాగి పిల్లల విశేషత ఏంటి? ఏ విశేషతల ఆధారంగా సమీపంగా మరియు సమానంగా అవుతారు? సాకార తనువు ద్వారా కూడా బ్రహ్మబాబా లాస్ట్ రోజు చివరి మాటలుగా 3 విశేషతలను వినిపించారు. ఒకటి, సంకల్పాలలో సదా నిరాకారుల నుండి సాకారీలు, సదా అతీతులు మరియు బాబాకు ప్రియమైన ఆత్మలు. 2, వాణిలో సదా నిరహంకారులు అనగా సదా ఆత్మిక మధురత మరియు నిర్మాణత. 3, కర్మలో ప్రతి కర్మేంద్రియము ద్వారా నిర్వికారులు అనగా పవిత్రత, పర్సనాలిటీ కలిగిన వారు. నిరాకారి, నిరహంకారి, నిర్వికారి యొక్క అర్థాన్ని శివబాబా వివరిస్తూ ఉన్నారు. కనుక ప్రతి కర్మేంద్రియము ద్వారా మహాదానులు మరియు వరదానులు. మస్తకము ద్వారా సర్వులకు స్వస్వరూపం యొక్క స్మృతిని కలిగించే వరదానులు మరియు మహాదానులు. నయనాలలో ఆత్మిక దృష్టి ద్వారా సర్వులకు స్వదేశాన్ని అనగా ముక్తిధామము మరియు స్వరాజ్యం అనగా జీవన్ముక్తిని, తమ రాజ్య దర్శనాన్ని చేయించటం మరియు దృష్టి ద్వారా దారిని చూపించే సూచనను ఇవ్వటం. ఇదే మాసులైన ఇల్లు మరియు రాజ్యం. ఇంటి దారి, రాజ్యాన్ని పొందే దారి లభించింది అని ఆత్మలు అనుభూతి చెందాలి. ఇటువంటి అనుభవమును చేయించే వరదానమును ఇవ్వాలి. ఇటువంటి మహాదానము లేక వరదానమును పొంది సదా హర్షితులైపోవాలి. నోటి ద్వారా రచయిత మరియు రచనల విస్తారమును స్పష్టంగా తెలుసుకొని స్వయం రచయితకు రచన, శ్రేష్ఠ బ్రాహ్మణుల నుండి దేవతగా అయ్యే వరదానమును పొందాలి. అలాగే చేతుల ద్వారా సదా సహజయోగి, కర్మయోగిగా అయ్యే వరదానమిచ్చే శ్రేష్ఠ కర్మధారి, శ్రేష్ఠ ఫలమును ప్రాప్తి చేసుకునే వరదానులుగా చేసేవారు. చరణ కమలాల ద్వారా ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే వరదానులు. ఇలా ప్రతి కర్మేంద్రియము ద్వారా విశేష అనుభూతిని చేయించే వరదానులు అనగా నిర్వికారి జీవితం కలవారు. సర్వస్వత్యాగుల ఈ 3 విశేషతలు సదా స్పష్టంగా కనిపిస్తాయి. సర్వస్వత్యాగి ఆత్మ ఏ వికారం యొక్క అంశానికి కూడా వశీభూతమై ఎటువంటి కర్మ చెయ్యరు. వికారాల రాయల్ అంశ స్వరూపం గురించి గతంలో కూడా వినిపించాం. స్థూల రూపంలో వికారాలు సమాప్తమై రాయల్ రూపంలో అంశమాత్ర రూపంలో మిగిలిపోతాయి. అది గుర్తుంది కదా. బ్రాహ్మణుల భాష కూడా రాయల్గా అయిపోయింది. ఇప్పుడు ఆ విస్తారం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. నేనే యథార్థము లేక నాదే రైట్, ఇలా తమను నిరూపించుకునే రాయల్ భాషకు చెందిన మాటలు కూడా చాలానే ఉన్నాయి. తమ బలహీనతలను దాచిపెట్టుకొని ఇతరుల బలహీనతలను నిరూపించే లేక స్పష్టం చేసే విస్తారాన్ని చేయటం, దీనికి కూడా చాలా రాయల్ మాటలు మాట్లాడతారు. బాబాకు అన్నీ తెలుసు అనేది ఎంత బాగా అర్థమవుతుంది. ఇది కూడా పెద్ద డిక్షనరీ. అక్కడ వాస్తవికత ఉండదు, కానీ స్వయాన్ని రుజువు చేసుకునేందుకు లేక స్వయంలోని లోపాల నుండి కాపాడుకోవటానికి మన్మతానికి చెందిన మాటలు ఉంటాయి. ఆ విస్తారం అయితే అందరికీ మంచి రీతిగా తెలుసు, ఎందుకంటే అందరూ చేసేవారే కాబట్టి అలాగా. అయితే సర్వస్వత్యాగుల భాషలో ఏ వికారము అంశ మాత్రం కూడా ఉండదు. కనుక మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలలో
సదా వికారాల అంశమాత్రం నుండి కూడా దూరంగా ఉంటారు. వీరినే సర్వస్వ త్యాగులు అని అంటారు. అంశమాత్రములన్నీ త్యాగం. సర్వస్వ త్యాగులు సదా విశ్వ కళ్యాణకారి విశేషత కలిగిన వారుగా ఉంటారు. దాత పిల్లలు సదా దాతలుగా అయ్యి సర్వులకు ఇచ్చే భావన ద్వారా నిండుగా ఉంటారు. వీరు చెయ్యాలి, లేక ఇటువంటి పరిస్థితి ఉండాలి, వాయుమండలం ఉండాలి, అప్పుడే నేను చేస్తాను ఇలా అనుకోరు. వారికి అనుకూలంగా ఉంటేనే చేస్తారు అనుకోరు. ఇతరుల సహయోగం తీసుకొని తమ కళ్యాణం కొరకు శ్రేష్ఠ కర్మను చేసేవారు అనగా తీసుకొని మరల ఇచ్చేవారు. సహయోగమును తీసుకున్నారు, తర్వాత ఇచ్చారు కనుక తీసుకోవటం మరియు ఇవ్వటం రెండు జత జతలో ఉన్నాయి. కానీ సర్వస్వత్యాగులు స్వయం మాస్టర్ దాతగా అయ్యి పరిస్థితిని కూడా పరివర్తన చేసే, బలహీనుల్ని శక్తిశాలిగా చేసి వాయుమండలం మరియు వృత్తిని తమ శక్తుల ద్వారా పరివర్తన చేసే, సదా స్వయాన్ని కళ్యాణార్థం బాధ్యత గల ఆత్మగా భావించి ప్రతి విషయంలో సహయోగము మరియు శక్తి యొక్క మహాదానమును వరదానంనిచ్చే సంకల్పం చేస్తారు. అది ఉంటే ఇది చేస్తాను అని అనుకోరు. మాస్టర్ దాతయ్యై పరివర్తన చేసే శుభభావనతో శక్తులను కార్యంలో వినియోగిస్తూ అనగా ఇచ్చే కార్యమును చేస్తూ ఉంటారు. నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి, నేను మారాలి, నేను నిర్మాణంగా అవ్వాలి ఇలా బాధ్యత తీసుకునేవారు అనగా దాతతనపు విశేషత ఉంటుంది. సర్వస్వ త్యాగులు అనగా సదా గుణమూర్తులు. గుణమూర్తులకు గల అర్థం గుణవంతులుగా అవ్వటం మరియు సర్వులలో గుణాలను చూడటం. ఒకవేళ స్వయం గుణమూర్తులైతే వారి దృష్టి మరియు వృత్తి ఎంత గుణ సంపన్నమైపోతుంది అంటే వీరి దృష్టి వృత్తి ద్వారా సర్వులలో ఏ గుణాలు ఉంటాయో అవే కనిపిస్తాయి. అవగుణాలను చూసినా అర్థం చేసుకున్నా కూడా ఏ అవగుణాన్ని బుద్ధి ద్వారా గ్రహించరు అనగా బుద్ధిలో ధారణ చెయ్యరు. అటువంటి పవిత్ర హంసలుగా ఉంటారు. రాళ్లను తెలుసుకోవడంతోనే అంటే ఇది రాయి అంటే సరిగ్గా లేరు అని తెలుసుకుంటూనే స్వీకరించరు, వారిని గురించి అనుకోరు. పైగా ఆత్మలోని అవగుణాన్ని తొలగించేందుకు స్వయంలో ప్రాప్తించిన గుణాల శక్తి ద్వారా ఆత్మను కూడా గుణవంతులుగా తయారవ్వడంలో సహయోగిగా ఉంటారు, సహాయం చేయగలరు. ఎందుకంటే మాస్టర్ దాత తండ్రి యొక్క సంస్కారం ఉంది. సర్వస్వత్యాగి సదా స్వయమును ప్రతి శ్రేష్ఠ కార్యం యొక్క సేవ సఫలతో కార్యంలో అంటే సదా స్వయాన్ని తనను ప్రతి శ్రేష్ఠ కార్యం యొక్క సేవా సఫలతా కార్యంలో బ్రాహ్మణ్ ఆత్మల ఉన్నతి కార్యంలో బలహీనమైన లేక వ్యర్థ వాతావరణంను గూర్చి తెలుసుకొని మార్చే కార్యంలో బాధ్యత గల ఆత్మగా భావిస్తారు. సేవలో విఘ్నంగా అయిన కారణంగా లేక సంబంధ సంపర్కంలో ఎవరైనా నంబర్ వారి ఆత్మల కారణంగా ఏ కొంచెమైన అలజడి జరిగినా ఆ సమయంలో సర్వస్వ త్యాగి అనంతమైన ఆధారమూర్తిగా భావించుకొని నలువైపులా కల అలజడిని తగ్గించి అచలంగా చేసే బాధ్యత కల వారిగా భావిస్తారు. ఇటువంటి అనంతమైన ఉన్నతికి ఆధారమూర్తిని అని సదా స్వయాన్ని అనుభవం చేసుకుంటారు. ఇదైతే ఈ స్థానానికి సంబంధించినటువంటిది, ఈ సెంటర్కు సంబంధించినటువంటిది, ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది, లేక ఈ అక్క ఈ అన్నయ్యకు సంబంధించిన విషయం కదా అని అనుకోరు. నా పరివారము ఎవరైనా సరే నేను కళ్యాణకారి నిమిత్తాత్మను, విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్ లభించిందే కానీ కేవలం స్వకళ్యాణకారి నాకు మాత్రం మంచి చేసుకునేది, నాకు సంబంధించిన వారిని మంచి చేసేది వారికి అనేది, ఇంకా తమ సెంటర్ కళ్యాణకారి ఇలా కాదు. ఇతరుల బలహీనత అనగా వారెవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, తమ పరివారపు బలహీనత అని భావిస్తారు. ఇలా స్వయాన్ని అనంతమైన నిమిత్తాత్మగా భావిస్తారు. నేను అనే భావన ఉండదు.
నిమిత్త మాత్రము అనగా విశ్వ కళ్యాణానికి ఆధారమూర్తి, అనంతమైన కార్యానికి ఆధారమూర్తి. సర్వస్వ త్యాగులు సదా ఏకరసంగా, ఒకే మతంగా, ఒకే పరివారం యొక్క ఒకటే కార్యం, సదా ఇలా ఒకటే స్మృతిలో ఒకే నంబర్ ఆత్మలుగా ఉంటారు. సర్వస్వ త్యాగులు సదా స్వయాన్ని ప్రత్యక్ష ఫలం ప్రాప్తించిన ఫలస్వరూపాత్మగా అనుభవం చేసుకుంటారు. అనగా సర్వస్వ త్యాగి ఆత్మ సదా సర్వ ప్రత్యక్ష ఫలాలతో సంపన్నంగా ఉన్న అవినాశి వృక్షం సమానంగా ఉంటుంది. సదా ఫలస్వరూపునిగా ఉంటుంది కనుక హద్దు కర్మల, హద్దు ఫలాలను పొందాలి అనే అల్పకాలికమైన కోరిక నుండి కూడా ఇచ్ఛా మాత్రం అవిద్య, కోరికలంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు. సదా ప్రత్యక్ష ఫలమును తినే ఆరోగ్యకరమైన మనస్సు కలవారిగా ఎల్లప్పుడూ ఉంటారు. సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి మానసిక అనారోగ్యము ఉండదు. సదా మన్మనాభవగా ఉంటారు. వారి మనస్సును నిరంతరము తండ్రిపైనే ఉంచి ఉంటారు. మరి అటువంటి సర్వస్వ త్యాగిగా అయ్యారా? 3 విశేషతలను ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని ఇలా ప్రశ్నించుకోండి. నేను ఎటువంటి త్యాగిని? ఎక్కడి వరకు చేరుకున్నాను? ఎన్ని మెట్లు ఎక్కి బాబా సమానము అనే లక్ష్యాన్ని చేరుకున్నాను? పూర్తిగా అన్ని మెట్ల వరకు చేరుకున్నానా? లేక ఇప్పుడు కొన్ని మెట్ల వరకే చేరుకున్నానా? 7 రోజుల కోర్సులలో ఎన్ని కోర్సులు చేశాను? 7వ లెసన్ చివరిలో భోగ్ పెడతారు కానీ బాప్దాదా అయితే మహా భోగ్ పెడతారు. మీరైతే ప్రతి గురువారం భోగ్ పెడతారు కానీ బాప్దాదా మహా భోగ్ పెడతారు కదా. సందేశీలు పైన వతనానికి భోగ్ తీసుకొని వస్తారు. మరి బాప్దాదా కూడా ఎక్కడికి తీసుకెళ్తారు? మొదట స్వయాన్ని భోగ్లో సమర్పించుకోండి. భోగును కూడా బాబా ముందు సమర్పిస్తారు కదా నైవేద్యం రూపంలో. ఇప్పుడు స్వయాన్ని సదా ప్రత్యక్ష ఫలస్వరూపునిగా చేసుకొని సమర్పణ చెయ్యండి. అప్పుడు మహాభోగ్ అవుతుంది. మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకొని ఆఫర్ చేయండి. కేవలం స్థూల భోగ్ని ఆఫర్ చేయకండి. సంపన్న ఆత్మగా అయి స్వయాన్ని ఆఫర్ చేయండి. అర్థమైందా? ఇంకా ఏం చేయాలి అనే విషయం అర్థమైందా? అచ్చా, ఇంకొకసారి కలవడం మిగిలి ఉంది. మామూలుగా అయితే సాకారము ద్వారా మిలన మేళాకు ఈ రూపురేఖలతో మిలనం చేసేందుకు ఇది అంతిమ సమయం. ప్రోగ్రాం అనుసారంగా అయితే ఈరోజు సాకార మేళాకు సమాప్తి సమారోహం. తర్వాత విషయం తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇంకొకటి కూడా లభించవచ్చు కానీ స్వయం కొరకు ఈ అన్ని మిలన మేళాల సారంగా ఏం తీసుకున్నారు? ఇన్నిసార్లు బాబాను కలిసినందుకు సార రూపంలో కేవలం విన్నారా? లేక లోపల ఉంచుకొని స్వరూపంలోకి తీసుకొచ్చారా? ఈ మిలన మేళ తండ్రిని కలిసేటటువంటి ఈ ఉత్సవం యొక్క సీజన్ విశేషంగా ఏ సీజన్ను తీసుకువస్తుంది? ఈ సీజన్ ఫలంగా ఏం వెలువడుతుంది? సీజన్లోని ఫలాలకు మహత్వం ఉంటుంది కదా. మరి ఈ సీజన్ ఫలంగా ఏం వచ్చింది? బాప్దాదా లభించారు అన్నదైతే జరిగింది కానీ కలవటము అనగా సమానంగా అవ్వటం. కనుక సదా బాబా సమానంగా అయి తీరాలి అనే దృఢ సంకల్పపు ఫలాన్ని బాప్దాదాకు చూపిస్తారు కదా. ఇటువంటి ఫలాన్ని తయారు చేశారా? స్వయాన్ని తయారు చేసుకున్నారా? లేక ఇప్పుడు కేవలం విన్నారు, తర్వాత తయారయ్యేది ఉందా? కేవలం మిలనం జరుపుకోవాలా? బాబాను కలవడం మాత్రమేనా? లేక తయారవ్వాలా? మిలనం చేసుకునేందుకు చాలా ఉత్సాహ ఉల్లాసాలతో పరిగెత్తుకొని మధుబన్కు చేరుకున్నారు. అలాగే తయారవ్వడంలో కూడా ఎగరాలి ఎగురుతున్నారా? రావటం వెళ్ళటంలో సాధనాలకు చెందిన ఇబ్బందులను కూడా భరిస్తారు. సాధనాలకు ఖర్చు అవుతుంది కదా వెళ్ళడానికి రావటానికి, అవి కూడా భరిస్తారు కానీ ఎగిరే కళలో వెళ్ళేందుకు ఎటువంటి కష్టము లేదు. హద్దు కొమ్మలను తయారు చేసుకొని కొమ్మలను పట్టుకొని కూర్చొని పోయారు. ఇప్పుడు ఎగిరే పక్షులు కొమ్మలను వదలండి, ఆకర్షణలను. బంగారు కొమ్మలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వదలండి. సీతను బంగారు లేడి శోక వాటికకు పంపించింది. ఈ మేరా మేరా నావి నావి, ఇది నాది అది నాది, కర్తవ్యం నాది, ఇల్లు నాది, వస్తువులు నావి, వీరు నావారు,
నా పేరు, నా గౌరవం, నా ప్రతిష్ట, నా సెంటర్ ఇలాంటివన్నీ బంగారు కొమ్మలు. అనంతమైన అధికారాన్ని వదిలి హద్దు అధికారాన్ని తీసుకోవడంలోకి వచ్చేస్తారు. ఇది నా అధికారం, ఇది నా పని. వీటన్నింటి నుండి ఎగిరే పక్షిగా అవ్వండి. హద్దు ఆధారాలను వదలండి, వదిలించండి అని అరుస్తూ ఉండే చిలకలైతే కారు కదా. స్వయమే కొమ్మలను వదలరు, కానీ వదిలించండి అని మళ్ళీ అరుస్తుంటారు. అటువంటి చిలుకల్లాగా అవ్వకూడదు. వదలండి, మీరే వదిలిపోతుంది మరియు ఎగరండి. వదిలితే కదా వదులుతుంది. బాప్తాదైతే రెక్కలను ఇచ్చారు. రెక్కల పని ఎగరడమా లేక కూర్చొని పోవటమా? ఉమంగుత్సాహాలని రెక్కలు ఇచ్చారు. జ్ఞానం యోగం అనే రెక్కలు ఇచ్చారు. కనుక ఎగిరే పక్షిగా అవ్వండి అనగా ఎగిరే కళలో సదా ఎగురుతూ ఉండండి. అర్థమైందా? సీజన్ ఫలాన్ని ఇవ్వడము అని దీనినే అంటారు. అచ్చా, ఇలా సదా ప్రత్యక్ష ఫల సంపన్నులు, సంపూర్ణ శ్రేష్ఠాత్మలు, సదా బాబా సమానంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, సదా ప్రతి కర్మలో వికారాల ఏ అంశాన్ని స్పర్శించని వారు అయినా ఇటువంటి సర్వస్వ త్యాగులు, సదా ఎగిరే కళలో ఎగిరే పక్షులు అయిన ఇటువంటి బాబా సమానమైన శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.